హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రా ఇన్ తెలుగు. ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో లోగన్ పాల్ అండ్ సీఎం పంక్ వాళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ అవుతారు. కొద్దిసేపు మాట్లాడుకున్నట్టు చేసి సీఎం పంక్ ని కొట్టి వెళ్ళిపోతాడు లోగన్ పాల్. ఆ తర్వాత ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అవుతుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా. ఊరి నాయన ఇదే మ్యాచ్ రా బాబు, గుద్దుకుంటారు. పెంటగాడు ఓడిపోతాడు అండ్ పేటే డున్నేగాడు ఓడిపోతాడు అండ్ కైసర్ గారు ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో చిన్న పానం వర్సెస్ దొడ్డు పానం వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటుంది. ఊరి నాయన చిన్న పానం అని చూడకుండా గుంతర్ గాడైతే చాలా అంటే చాలా నొప్పి పెట్టేలా హార్ట్ చేస్తాడు ఇతన్ని. ఈ మ్యాచ్ ని గుంతర్ గాడే గెలుచుకున్నా కూడా ఓడిస్ గాన్ పైన అటాక్ చేస్తాడు. ఆ తర్వాత జే ఉసో గాడు రాగానే ఇక గంతర్ గాడు పారిపోతాడు. ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో ఉమెన్స్ ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటుంది. ఊరి నాయన లైరా వాల్కేరియా అయితే గుద్ది అండ్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ బెల్ట్ ని గెలుచుకుంటది లైరా వాల్కేరియా. ఆ తర్వాత ఈమె మధ్యలో వచ్చి లైరా వాల్కేరియా పైన అటాక్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది. డామినిక్ మిస్టీరియో వర్సెస్ బ్రాన్ బ్రేకర్. ఇక చూడు గుద్దుకుంటారా బాబు, ఏం మ్యాచ్ అనుకుంటున్నావు. ఊరి నాయన మధ్యలో వీళ్ళు వచ్చినా కూడా వీళ్ళని కూడా ఏసి నొక్కుతాడు వీడైతే. ఫస్ట్ ఏమో వీళ్ళు ముగ్గురు బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తారు. ఆ తర్వాత ఇగ్గా చూడు బ్రాన్ బ్రేకర్ స్పియర్ల వర్షాన్ని కురిపిస్తాడు. గుద్దేస్తాడు. ఊరి నాయను ఏం గుద్దుకునురా బాబు. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో ది హ్యాండ్సమ్ గాయ్ సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ అండ్ కోడీ రోడ్స్ వీళ్ళిద్దరు వస్తారు. ఊరి నాయను సెత్ రాలెన్స్ కోడీ రోడ్స్ ని ఇలా అంటాడు, మనం ఇద్దరం కలిసి బ్లడ్ లైన్ ని ఓడించాము, రోమన్ రెయిన్స్ ని ఓడించాము, ద రాక్ ని ఓడించాము, మనం ఇద్దరం కలిసి చాలా పని చేశాము. నేను నీకు చాలా అంటే చాలా హెల్ప్ చేశాను ఈ డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ టైటిల్ కోసం. నువ్వు నాకు WrestleMania 38 లో నువ్వు నన్ను ఓడించావు. నేను నీ కోసం చాలా సాక్రిఫైస్ చేశాను, నీకు చాలా హెల్ప్ చేశాను. నేను ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్ లో నేను ఎంటర్ కాబోతున్నాను. నేను గెలుస్తాను ఎలిమినేషన్ ఛాంబర్ అండ్ నిన్ను డబ్ల్యూడబ్ల్యూఈ WrestleMania 41 లో నిన్ను మాత్రం ఛాలెంజ్ చేసేది నేనే అని అంటాడు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్. ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అవుతుందిరా బాబు. ఏం మ్యాచ్ అనుకుంటున్నావు. రకుల్ రోడ్రిగేజ్ అండ్ లివ్ మోర్గన్ గుద్దుతారు. ఊరి నాయను ప్రియాంకా బెల్లార్ అండ్ నయోమిని ఓడించి ఈ మ్యాచ్ ని గెలిచి అండ్ ద న్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ ని అవుతారు రకుల్ రోడ్రిగేజ్ అండ్ లివ్ మోర్గన్. వీడు డబ్ల్యూడబ్ల్యూఈలోకి వస్తే ఇక ఏమీ లేదు, వీడు డబ్ల్యూడబ్ల్యూఈతో కాంట్రాక్ట్ సిగ్నేచర్ చేయించుకున్నాడంట. ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు డబ్ల్యూడబ్ల్యూఈలోకి. వీడు వస్తే డబ్ల్యూడబ్ల్యూఈలో నిజంగా చెప్తున్నా వీడు డబ్ల్యూడబ్ల్యూఈకి అమ్మ మొగుడులా ఉన్నాడు. అందరినీ మాత్రం గుద్ది పడేస్తాడు వీడు మాత్రం. ఈసారి ద రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ ఈ మ్యాచ్ కన్ఫామ్ గా ఏమీ జరగట్లేదు. నిజంగా ఊరి నాయన ఈ మ్యాచ్ జరగాలని నేను ఎప్పటి నుంచి అనుకున్నా కానీ ఈ మ్యాచ్ జరగదు. ఎందుకంటే ఈసారి ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. రేపు జరగబోయే డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ లోనే తెలిసిపోతుంది. ద రాక్ కూడా డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ లో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది యాజ్ ఎ 7th మెంబర్ గా. ఎలిమినేషన్ ఛాంబర్ లో ఖాళీ 6 మందే ఆడుతారు డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ లో. కానీ 2018 లో 7 మెంబర్స్ ఆడారు డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ లో. ఇప్పుడు కూడా 7 మెంబర్ అయ్యే అవకాశం ఉంది డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ లో ద రాక్ తో కలిసి. WrestleMania 41 లో వీళ్ళిద్దరి మధ్యలో 99% మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎలిమినేషన్ ఛాంబర్ లోనే తెలుసుకుంటాం మనము కోడీ రోడ్స్ తో ద రాక్ ఏమంటాడో. ఈ ఎలిమినేషన్ ఛాంబర్ చూస్తే చాలు ఇక అర్థమైపోతుంది ద రాక్ ఛాలెంజ్ చేయబోతున్నాడా లేకపోతే ఏం చేయబోతున్నాడా అనేది కోడీ రోడ్స్ తోనే అర్థమైపోతుంది పూర్తిగా. ఖాళీ ఎలిమినేషన్ ఛాంబర్ తో ముడిపడి ఉంది ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ మ్యాచ్. డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ ని ఏ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ఎన్నిసార్లు గెలిచారో తెలుసుకుందాం. ట్రిపుల్ హెచ్ నంబర్ 1 స్థానంలో ఉన్నారు. అతను 4 సార్లు గెలిచారు డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ ని. రెండో స్థానంలో ఉంది జాన్ సినా అండ్ డేనియల్ బ్రాయన్. 3 సార్లు గెలిచాడు అండ్ జాన్ సినా కూడా 3 సార్లు గెలిచారు. వీళ్ళిద్దరూ 3 సార్లు గెలిచారు డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ ని.
మూడో స్థానంలో ఉంది డ్రూ మ్యాకింటైర్ అండ్ ఎడ్జ్. వీళ్ళిద్దరూ రెండు సార్లు గెలిచారు. డ్రూ మ్యాకింటైర్ 2 సార్లు అండ్ ఎడ్జ్ 2 సార్లు WWE ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ ని గెలుచుకున్నారు 2 సార్లు. ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ.